బ్రేకింగ్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామాకు సంకేతాలు ఇస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆంధ్ర పెట్టుబడిదారులపై ఆరోపణలు చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కూడా భేటీ అయ్యారు. పార్టీ వీడుతారన్న ఊహాగానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేడు క్రమశిక్షణ కమిటీ కూడా ఆయన్ని వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరొక సంచలనం ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆయన పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న సమాచారం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఇస్తున్నటువంటి సంకేతాలు అలాగే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ పార్టీలో చేరానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వకుండా జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా సిద్ధమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజీనామాకు సిద్ధమవుతున్నారు రాజగోపాల్ రెడ్డి. నేడో రేపో ఆయన రాజీనామా చేయబోతున్నాడు అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. మనసు చంపుకొని బతకటం తన వల్ల కాదు అని చెప్పటం, ఇది అండర్లైన్ చేసుకోవాలి. మనసు చంపుకొని నేను బతకలేను పార్టీలో అంటూ ఆయన ఏదైతే కామెంట్ చేశారో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏ క్షణమైనా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కేవలం మంత్రి పదవి గురించి ఆయన మాట్లాడటం లేదు. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది, అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. మంత్రి పదవి మీద హామీ ఉండబట్టే నేను మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను అని ఆయన చెబుతున్నారు. అయితే ఇది ఒక్క విషయమే కాకుండా రేవంత్ రెడ్డి మీద ఆయన విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కనుక రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డిని విమర్శించారు. లేటెస్ట్గా రేవంత్ రెడ్డి యూట్యూబర్లు జర్నలిస్టులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరు జర్నలిస్టు, అసలు వాళ్ళ అర్హత ఏంటి, కొన్ని కామెంట్లు చేశారు. యూట్యూబ్లో కొంతమంది జర్నలిస్టులు వాళ్ళ పద్ధతి, వాళ్ళు వాడేటువంటి భాష, దీనికి సంబంధించి దీన్ని కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. జర్నలిస్టులని ఈ విధంగా అవమానించడం సరికాదు, మీ పద్ధతి మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటూ బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. అలాగే రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. ఇది తాజాగా చేసినటువంటి కామెంటు. రేవంత్ రెడ్డి వెనక ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలంగాణ సంపదను దోచేసుకుని వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి దీనికి సహకరిస్తూ ఉన్నాడు. ఈ ఆంధ్ర పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటూ మరొక బలమైనటువంటి విమర్శ రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చింది. ఈ ఆరోపణలు ఆయన డీకే శివకుమార్ని కలిసిన తర్వాత చేయటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో నిన్న భేటీ అయ్యారు. పార్టీకి సంబంధించి ఆయన అసంతృప్తి ఆయన ముందు వెళ్ళగెక్కినట్టుగా తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు, గతంలో నేను నాకు పార్టీలు పదవులు ఏం పెద్ద కొత్త కాదు, మునుగోడు ప్రజల కోసం నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తిత్వం నాది, నాకు ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, కనీసం దీని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక్కడ నాకు న్యాయం జరిగే పరిస్థితి కనుచూపు మేర కూడా కనిపించట్లేదు. నేను పార్టీ ఇచ్చినటువంటి హామీనే అడుగుతా ఉన్నా కదా, కొత్తగా గొంతెమ్మ కోరిక ఏమీ కాదు కదా అని చెప్పి తన అసంతృప్తిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముందే వెళ్ళగెక్కిన పరిస్థితుంది. ఈరోజు డీకే శివకుమార్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆయన కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వాళ్ళు కలిశారు. రాజగోపాల్ రెడ్డి కూడా అదేవిధంగా కలిసి తన అసంతృప్తిని బాహటంగా ఆయన ముందు చెప్పారు. సో ఇప్పుడు డీకే శివకుమార్ రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా ఏమైనా చర్చకు వస్తుందా లేదా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయనతో మాట్లాడి ఈరోజు వివరణ కోరతామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా చెప్పారు. ఈ సమావేశం తర్వాత పరిస్థితి మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదుపరి అడుగు ఏ విధంగా ఉంటుంది, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా, మరోసారి రాజీనామా చేసి వేరే పార్టీలోకి ఏమైనా వెళ్తారా? ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. నేను గతంలో పార్టీకి రాజీనామా చేసి, గతంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి అప్పుడు ఎన్నికకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం మొత్తం కూడా
మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరకు వచ్చింది. నేను మళ్ళొకసారి త్యాగం చేయటానికైనా సిద్ధమే, మళ్ళొకసారి మునుగోడుని కేంద్ర స్థాయిలో చర్చకు తీసుకెళ్ళటానికి కూడా సిద్ధమే అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఈ సంకేతాలన్నీ కూడా నాకు త్యాగాలు చేయడం కొత్త కాదు అన్న మాట మాట్లాడటం వెనుక ఆయన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. రాజీనామా చేసే ఆలోచనతోనే ఉన్నారు. ఈరోజు రేపు ఆ నిర్ణయం కూడా రాబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరొక ముఖ్యమైన విషయం, ఈ లేటెస్ట్గా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, దీని మీద జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, దీని మీద స్పందించారు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను వేరే వాళ్ళకి ఇతరులకి మంత్రి పదవి ఇప్పించేటువంటి స్థాయిలో స్థితిలో నేను లేను. మంత్రి పదవి ఇచ్చేది పార్టీ అధిష్టానం ప్రకారం అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నది కూడా పూర్తిగా అధిష్టానమే చూసుకుంటుంది. మరి వారికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేనైతే ప్రస్తుతం లేను అని కూడా చాలా స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మరి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల మీద కూడా ఆయన స్పందించారు. సరే, పార్టీ అధిష్టానం ఒకవేళ ఆయనకి హామీ ఇచ్చిందన్న విషయం నాకైతే తెలియదు, ఒకవేళ ఇస్తే సంతోషిస్తానని చెప్తూ ఏదైతే పార్టీ అధిష్టానం మీద ఆయన మాట్లాడుతున్న మాటలు, రేవంత్ రెడ్డి గారి మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను, గణపతి పూజ కూడా చేశాను, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రేవంత్ రెడ్డికి నా పూర్తి మద్దతు ఉంది అని కూడా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పార్టీలో నాకు జూనియర్ అయినప్పటికీ కూడా నేను రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తాను, రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తాను, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నాను, అందుకు గణపతి పూజ కూడా చేస్తా ఉన్నానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడటంతో అన్నదమ్ములు పూర్తిగా రెండు దారుల్లో కనిపిస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏమో తీవ్ర అసంతృప్తితో కనిపిస్తూ ఉన్నాడు, మంత్రి పదవి రాలేదని రేవంత్ రెడ్డి మీద బాహాటంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద ఇంకొక అడుగు ముందుకేసి ఆంధ్ర పెట్టుబడిదారులతో కుమ్మక్కైపోయాడు, ఆంధ్ర పెట్టుబడిదారులకి ఆయన సహకరించి తెలంగాణ సంపదను మొత్తం దోచేసుకుంటూ ఉన్నారని చెప్పి ఈ విధంగా పరుషమైనటువంటి పదజాలంతో తీవ్రమైనటువంటి విమర్శలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా విమర్శలే చేశారు. ఎందుకంటే మంత్రి పదవి రాలేదన్నట్టు ఒక అసంతృప్తితో ఆయన పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు జూనియర్లను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎప్పటికీ కాళ్ళు మొక్కుతారో వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు వస్తున్నాయి, ఎవరైతే మంత్రి పదవి తీసుకొని వేల కోట్ల రూపాయలు దోచుకుంటారో వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇస్తారు, నాలాగా నిజాయితీగా కష్టపడే వ్యక్తులకి పార్టీలో అవకాశం ఉండదు అంటూ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మీద నేరుగా విమర్శలు చేయడం కావచ్చు, పార్టీ మీద విమర్శలు చేయడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత నేడో రేపో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మరి ఆయన భారతీయ జనతా పార్టీలో వెళ్తారా, లేదంటే ఆయన అడుగులు ఎట్టుపడబోతున్నాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక డెసిషన్ ఆల్రెడీ ఆయన మానసికంగా సిద్ధమైపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన సిద్ధమైపోయారు. ఇక అధికారికంగా ఆయన ప్రకటించడమే తరువాయి అనే చర్చ జరుగుతుంది. మరి ఈ పరిణామానికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. ఇవాళ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన రాజగోపాల్ రెడ్డిని కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరి ఆయన మాట్లాడిన తర్వాత ఏమైనా ఆయన కూల్ అవుతారా లేదా రాజగోపాల్ రెడ్డి? మంత్రి పదవికి సంబంధించి తన అసంతృప్తి విషయంలో ఆయన ఏమైనా కూల్ అయ్యే అవకాశం ఉందా లేదా, లేదంటే కనుక ఆయన తన ఏదైతే అనుకుంటున్నటువంటి నిర్ణయం ఉందో త్యాగానికి సిద్ధం అని చెప్పి అంటున్నారు, మరి ఆ త్యాగం చేయడానికి సిద్ధపడతారా అన్నది కూడా మరొక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం.
ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాను.